డేటాను మన కంపెనీ రీసెంట్‌గా కిరాణా స్టోర్స్‌కి సంబంధించిన ఒక రిపోర్ట్‌నైతే జనరేట్ చేశారు. మనం చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గర సరౌండింగ్స్ ఉన్న కిరాణా షాప్స్‌లో మనకు కావాల్సిన ఐటెమ్స్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. కొంతకాలం తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వచ్చినా కిరాణా షాప్స్ వాళ్ళ బిజినెస్‌కి అంత లాస్ అయితే వచ్చేది కాదు. బట్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ చాలా ఎక్కువైపోయింది. అండ్ క్విక్ కామర్స్ వచ్చాక లైక్ బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ స్మాల్ స్కేల్ వెండర్స్‌కి బిజినెస్ చాలా తగ్గిపోయింది. మెయిన్ థింగ్ క్విక్ కామర్స్ 10-15 మినిట్స్‌లో ఇంటికి డెలివరీ ఇచ్చేస్తున్నారు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ క్విక్ కామర్స్ వల్ల 2018లో 95% ఉన్న కిరాణా స్టోర్స్ మార్కెట్ షేర్ 2023కి 92.6కి డ్రాప్ అయిపోయింది. అండ్ 2028కి వచ్చేసరికి 88.9కి డ్రాప్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ వాళ్ళు క్విక్ కామర్స్ వల్ల 2 lakhs కిరాణా స్టోర్స్ అయితే క్లోజ్ అయ్యని చెప్తున్నారు. నంబర్స్ చిన్నగున్నా బట్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కమింగ్ ఇయర్స్ లో ఇంకా నంబర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. దీనికి సొల్యూషన్ కిరాణా స్టోర్స్ వాళ్ళు చిన్న చిన్న అప్గ్రేడ్స్ అయితే చేయాలి. లైక్ వాట్సాప్ బిజినెస్ లో వాళ్ళు స్టోర్ ఓపెన్ చేయడం, కస్టమర్స్ కి వెళ్ళి డోర్ డెలివరీ చేయడం అండ్ క్విక్ కామర్స్ లో ఉన్న వేరియస్ ఐటమ్స్ కిరాణా స్టోర్స్ లో సెల్ చేయడం వల్ల ఇంపాక్ట్ కొంతైనా తగ్గే అవకాశం